నయనాంజలి 8వ భాగం. అంటే ఏదో ట్రిక్ ప్లే చేస్తోందన్నమాట. కరెక్ట్, మీరిద్దరూ నాతో రండి. ప్రొఫెసర్ అంబర్ లోనికి నడిచారు. అత్రి, మానస అతన్ని అనుసరించారు. అందరూ డ్రాయింగ్ రూంలోకి నడిచారు. కూర్చోండి అంటూ సోఫా చూపెట్టాడు. ఇద్దరూ కూర్చుని ఒకసారి గదంతా కలియజూశారు. కిందంతా కార్పెట్తో కప్పబడి కాలికి మెత్తగా తగులుతోంది. సోఫా సెట్ పాతదే అయినా నీట్గా ఉంది. దానికి నర్సాపూర్ లేస్ల జోడింపుతో కొత్తగానే అనిపిస్తున్నాయి. ఒక పక్కగా పుస్తకాల ర్యాక్ నిండా ఎన్నో పుస్తకాలు, ఒక పక్కగా ఫోను, పక్కనే ఫ్లవర్ వాజ్లో ఫ్రెష్ పూలు, ఇంకోవైపు టీవీ, ఆ పక్కగా కంప్యూటర్. అంబర్ కూడా సింగిల్ సోఫాలో ఆసీనులైనారు. మ్యాజిక్ అనేది ఒక విద్య. దాన్ని వినోదం కోసం ప్రదర్శించుకున్నంత వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఆ మ్యాజిక్ని అడ్డం పెట్టుకుని తామేదో శక్తి సంపన్నులమని, దైవాంశ సంభూతులమని వ్యాపారంలోకి దిగితే మాత్రం క్షమార్హం కాదు. అవును, కానీ మ్యాజిక్ ఏదో మాయ, ఏదో ఎలా తెలుసుకోగలం? అసలు మ్యాజిక్ అంటేనే మాయ. ఇంద్రజాలంలో ఒకతను ప్రేక్షకుల ముందే ఒక పెద్ద పేటికలో పడుకుని తాళం వేయించుకొని ఆ పెట్టెను నదిలో పారవేయిస్తాడు. కాసేపట్లో ఆ వ్యక్తి వేరే ఓ రోడ్డు మించో షాపులోంచో వచ్చేస్తాడు. అంటే అది మహిమలా కనిపిస్తుంది, కానే కాదు. మరి అదెలా సాధ్యం? అడిగింది అత్రి. ఆ పేటిక డయాస్ మీద పెడతారు. అంతకుముందే డయాస్ మీద ఒక భాగంలో ఒక రహస్య తలుపు ఉంటుంది. పేటిక అడుగు భాగం కూడా తలుపే. అతను పేటికలో పడుకోగానే ఆ 2 తలుపులు తెరుచుకొని సొరంగంలోకి వెళ్ళిపోయి మళ్ళీ 2 తలుపుల్ని యథావిధిగా పెట్టేస్తాడు. ఎవరూ చూడకుండా ఇతను కారులో ఏ సెంటర్కో వెళ్ళి దిగిపోయి చెప్పిన టైంకి దర్శనమిస్తాడు. అంతే. మై గాడ్, ఇంత మోసమా? అంది మానస. ఇది మోసం ఎంతమాత్రం కాదు. ఇంద్రజాలం ఒక విద్య. ఇన్ని వేల మంది కన్నుగప్పి అతను ఎంతో లాఘవంగా ఇటువంటి ఐటమ్స్ చేయటం అంటే మాటలా? ప్రాక్టీసు, హస్తలాఘవం ఉండాలి. అది ఒక కళ. నిజమే, ఒప్పుకుంది అత్రి. ఇంతకీ ఆ ఇంద్రజాలం అడ్డు పెట్టుకొని కొంతమంది అమ్మవార్లుగా, బాబాలుగా చలామణి అవుతున్నారు. అది మోసం అంటే. అవును అన్నారు ఇద్దరూ ఒకేసారి. అంబర్ లోపలికి చూస్తూ రాగిణి అంటూ పిలిచారు. ఓ 14-15 వయసున్న అమ్మాయి చెంగునొచ్చింది. అక్కడ కొత్త వాళ్ళని చూసి ఆగిపోయింది. అత్రి, మానస ఆమెనే చూడసాగారు. రాగిణి అందమైన పిల్ల. లంగా ఓణిలో ఉన్న ఆమె తెలుగుతనానికి ప్రతీకలా ఉంది. కాలికున్న పట్టీల్లోంచి చిరుగజ్జల సవ్వడి మంద్రంగా వినిపిస్తోంది. చెంపల పైకంటా దువ్వి క్లిప్ వేసి పొడవుగా అల్లుకున్న జడకి చివర బంగారు కుచ్చులు. మెళ్ళో పొడవాటి బంగారు గొలుసులో ఉన్న పెండెంటు పమిటపైన నర్తిస్తోంది. చక్కని ముఖార విందంలో ఆకర్షణ, అందం సమపాళ్లలో రంగరించినట్లు కనిపిస్తోంది. కళ్ళు మీనాల్లా మెరుస్తున్నాయి. చెవులకు పెట్టుకున్న బంగారు జుంకీలు చిన్నగా కదులుతున్నాయి. రాగిణి తలెత్తి అంబర్ని చూసింది. ఏమిటి అన్నట్లు. చూడమ్మా, మనకిద్దరు గెస్ట్స్ వచ్చారు, మర్యాద చేయాలిగా. రాగిణి తలూపి లోపలికి వెళ్ళిపోయింది. అంబర్ వచ్చి ఎదురు సోఫాలో ఆసీనులైనారు. మరుక్షణం రాగిణి ప్రత్యక్షమైంది. చేతిలో వెండి ట్రే, అందులో 3 గ్లాసుల్లో ఫ్రూట్ జ్యూసు తెచ్చి సర్వ్ చేసింది. ఈమె రాగిణి, నా మనవరాలు, కూతురు బిడ్డ. నమస్తే అంది రాగిణి కోకిల స్వరంతో. నువ్వు కూర్చో అన్నారు మనవరాల్ని. నా కూతురు అల్లుడు డాక్టర్సు, ఫారిన్లో ఉన్నారు. రాగిణి అక్కడే పుట్టింది. 4 ఏళ్ల క్రితం వాళ్ళ పేరెంట్స్ ఆమెని ఇక్కడ వదిలి వెళ్ళారు. అప్పట్నుంచి రాగిణి వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నా దగ్గర పెరుగుతోంది. ఎందుకు ఇలా చేశారు? స్టడీస్ అవి అక్కడే బాగుంటాయేమో కదా అంది అత్రి. మన పిల్లలు భారతీయ సంస్కృతిలో పెరిగితేనే బాగుంటుంది. మన ఆచార వ్యవహారాలు, పద్ధతులు జీర్ణించుకోవాలి. ఆ తర్వాత కంట్రీస్ వెళ్ళినా పర్వాలేదు. కరెక్టే. అలా కాకుండా ముందు నుంచి ఫారిన్ కల్చర్ అలవాటైతే జన్మభూమిని, మన సంస్కృతిని అంగీకరించలేని మనస్తత్వం వస్తుంది. ఇది ఆమె పేరెంట్స్ అభిప్రాయం. ఫలితంగా రాగిణి ఇక్కడ పెరుగుతోంది. మనవరాలి వంక వాత్సల్యంగా చూస్తూ అన్నాడు. మన గెస్ట్లు నీ విద్య ఒకటి చూడాలనుకుంటున్నారు. నువ్వు రెడీనా అన్నాడు అంబర్. రాగిణి తలూపింది. అత్రి, మానస జ్యూస్ తాగేసి గ్లాసులు పక్కనుంచారు. మీరిద్దరూ వచ్చి నా పక్కన సోఫాలో కూర్చోండి అన్నాడు అంబర్. మానస, అత్రి లేచొచ్చి అంబర్ పక్కనే కూర్చున్నారు. రాగిణి లేచి వెళ్ళి దూరంగా కూర్చుంది. అంబర్ ఒక పెన్, రైటింగ్ ప్యాడ్ అత్రికిచ్చాడు. అందులో మీ ఇష్టం వచ్చిన ఒక వాక్యం లేదా ఓ ప్రశ్న రాయండి. అత్రి ఏదో రాసింది. వెంటనే రాగిణి మాట్లాడింది. నేను ఈ సంవత్సరం పాస్ అవుతానా అన్న మీ ప్రశ్న, అందుకు నా సమాధానం తప్పక పాస్ అవుతారని చెప్తే మీకు నచ్చుతుంది. అది వింటూనే అత్రి, మానస అదిరిపడ్డారు.
ఏమిటిది, కళా నిజమా అన్నట్లు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. రాగిణి చిన్నపిల్లైనా చాలా తెలివైంది అని రాసింది మానస. మరు నిమిషంలో రాగిణి చిలకల అదే పలికింది. తర్వాత సిగ్గుపడుతూ వీరి వంక చూసి నవ్వింది. ప్రొఫెసర్, ఏమిటి వింత అడిగింది అత్రి. వింత ఏమిటి, మా రాగిణి దైవాంశ సంభూతురాలు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మా పాప చిన్నప్పటి నుంచి ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసింది కదురా రాగిణి అన్నారాయన మనవరాలితో. రాగిణి నవ్వేసింది. తాతగారు అలాగే జోక్ చేస్తారు. ప్రొఫెసర్, ఆ ట్రిక్ ఏమిటో మాకు చెప్పండి ప్లీజ్ అర్థింపుగా అంది మానస. చెప్తాను, కానీ మీరు దీనిని మంచికే కానీ చెడుకు ఉపయోగించనని హామీ ఇస్తేనే అన్నాడు దృఢంగా. తప్పకుండా, హామీ పత్రం రాయమంటారా అంది అత్రి. రాగిణి తన పని అయిపోయినట్లు లేచి లోపలికి వెళ్ళిపోయింది. ప్రొఫెసర్ లేచి రాక్ దగ్గరగా వెళ్ళి 2-3 లైన్లు వెతికి కొన్ని బుక్స్ బయటికి తీశారు. అందులోంచి ఏరి 2 బుక్స్ తీశారు. అవి చిన్న సైజు నవలల్లాగా ఉన్నాయి. అవి తెచ్చి అత్రి కోటి, మానస కోటి ఇచ్చారు. అవి 2 ఇంగ్లీష్ బుక్సే. మీరు ఈ 2 బుక్స్ క్షుణ్ణంగా చదివి డైజెస్ట్ చేసుకొని 4 రోజుల తర్వాత నా దగ్గరకు రండి అంటూ ఆధారంగా చూశారు. అత్రి, మానస ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు అంబర్ ఇంటికొచ్చారు. వెల్కమ్ బేబీస్. ఇద్దరు లోపలికి వెళ్ళి ఆసీనులైనారు. అత్రి పట్టుకెళ్ళిన బుక్స్ 2 అంబర్కి ఇచ్చేసింది. మీరిద్దరూ ఈ 2 బుక్స్ చదివారుగా, మీ అభిప్రాయం చెప్పండి. అతీత శక్తులనేవి కొందరికి పుట్టుకతో వస్తే కొందరికి సాధన వల్ల వస్తాయి. ఎస్, కరెక్ట్. ఇక ఈ విద్యలనేవి నేర్చుకోవాలని పట్టుదల ఉండి నేర్చుకుంటే ఎవరికైనా వస్తాయి. వెల్, బాగా డైజెస్ట్ చేసుకున్నారు. అయితే అమ్మ ఉపయోగించే విద్య ఏదైనా మీ దృష్టిలోకి వచ్చిందా అడిగారు. వచ్చింది, మీ రాగిణి చూసిన విద్యేనని మా నమ్మకం. అంబర్ నవ్వాడు. నాకు మొదటే అనిపించింది. ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి? ఏముంది, మీరిద్దరూ ముందా విద్య నేర్చుకోండి, దాన్ని అందరికీ ప్రదర్శించి చూపించవచ్చు. ఎస్, ముందుగా మేము నేర్చుకుంటాం, తర్వాత కర్తవ్యం ఏమిటో ఆలోచించవచ్చు అంది. వెల్, మీరిద్దరూ ప్రతిరోజు వచ్చి రాగిణి దగ్గర ప్రాక్టీస్ తీసుకోండి. థ్యాంక్ యూ. సాయంత్రాలు 5 నుంచి 6 వరకు క్లాస్ తీసుకోండి. అలా ఎంతకాలం నేర్చుకోవాలి? నెల నుంచి 2 నెలల వరకు పట్టొచ్చు. అది మీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. సరే, మేము ఈ రోజు నుంచి మీ రాగిణికి శిష్యులం. అచ్చా. అంబర్ రాగిణిని పిలిచి విషయమంతా చెప్పి అప్పగించారు. రాగిణి వాళ్ళిద్దరినీ పైన కారిడార్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇద్దరికీ లెసన్ ఇవ్వసాగింది. అత్రి, మానస శ్రద్ధగా ప్రాక్టీస్ చేయసాగారు. 1 నెల రోజులు గడిచాయి. అత్రి, మానస చాలా వరకు నేర్చుకున్నట్లే. ఇంకా ఇంటి వద్దే కూర్చొని ఇద్దరు ప్రాక్టీస్ చేసుకున్నారు. అంతా బాగా వచ్చేసింది అనుకున్నాక అంబర్ దగ్గరికి వెళ్ళారు. తమకొచ్చిన విద్య ప్రదర్శించి చూపారు. వెల్ డన్ బేబీస్, ఇక విజృంభించండి. మా ప్లాన్ ఏమిటంటే, అసలు ముందు అమ్మ నిజంగా ఈ తరహా విద్యతో బ్రతికేస్తోందా లేక కర్ణపిశాచి లాంటిదా అని తెలుసుకోవాలి. కర్ణపిశాచి అయితే మేమేం చేయలేం, లేక ఇటువంటి ట్రిక్ ఏదన్నా అయితే మాత్రం దొరికిపోతుంది. యు ఆర్ రైట్, అది తేల్చుకోండి ముందు. థ్యాంక్ యూ, మేము ఇక వెళ్ళొస్తాం. అంబర్ దగ్గర, రాగిణి దగ్గర సెలవు తీసుకొని వచ్చేశారు. మనం ముందుగా అమ్మని టెస్ట్ చేసి మన అభిప్రాయం కరెక్ట్ అయితే ప్రొసీడ్ అవ్వాలి అంది అత్రి. అదేలాగా అమ్మ దగ్గర వాలంటీర్లందరూ ప్లెయిన్ గ్రీన్ చీర, వైట్ బ్లౌజ్, వైట్ క్యాప్ వేసుకుంటారు. సో మనిద్దరం కూడా ముందు డ్రెస్సులు తయారు చేసుకొని వాలంటీర్స్లో కలిసిపోయి తిరిగితే మన పని జరుగుతుంది. కరెక్టే. అయితే రేపు షాప్కి వెళ్ళి కొని తెచ్చుకుందాం. ముందుగా కాస్ట్యూమ్స్ రెడీ చేసుకున్నాక కదా యాక్షన్ చెయ్యాలి. అత్రి గబగబా నవ్వింది. కారు సరాసరి క్లాత్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆగింది. ఇద్దరూ వెళ్ళి చీరలు కొన్నారు. తెల్ల క్యాపులు 2 బ్లౌజులు టైలర్కిచ్చి ఇళ్లకి బయలుదేరారు. వచ్చే ఆదివారం సభా ప్రాంగణంలో మనం వాలంటీర్లుగా యాక్ట్ చేయబోతున్నాం అంది అత్రి. ఎవరికైనా అనుమానం వస్తేనో సాధ్యమైనంత వరకు రాదులే, ఎందుకంటే అక్కడ ఓ 20 మంది వాలంటీర్లు ఉంటారుగా. యూనిఫామ్లో ఉండేవారికి ముఖాలు అంతగా పరిశీలించరు కాబట్టి మనం టెస్ట్ పూర్తయ్యే వరకు మనం వాలంటీర్స్గా చెలామణి అవ్వగలమని నా నమ్మకం. సరే, ఇదంతా 3వ కంటి వాళ్ళకి తెలియకూడదు. నేను సిరితో కూడా చెప్పలేదు. మన ఫ్రెండ్స్కి, ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికీ చెప్పొద్దు. ఓకే. ఆ రోజు ఆదివారం. అమ్మ సభా ప్రాంగణమంతా జనం బారులు తీరి కూర్చున్నారు. అమ్మ అప్పుడే వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించారు. వాలంటీర్లందరూ సభంతా కలియదురుగుతున్నారు. సరిగ్గా అప్పుడే అత్రి, మానస ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అంతా హడావిడిగా ఎవరి డ్యూటీ వారు చేసుకుంటున్నారు.
అమ్మ పేర్లు పెట్టి పిలవసాగారు. జనాల్లోంచి లేచి వెళ్ళి అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకుని సంతోషపడిపోతూ వస్తున్నారు భక్తులు. అమ్మ ఎవరిదో పేరు పిలిచారు. ఇంతకీ ఆ వ్యక్తి రాలేదు. మరో పేరు పిలిచారు, రాలేదు. ఇటు ఆడవాళ్లలోంచి కానీ అటు మగవాళ్లలోంచి కానీ అమ్మ పిలుస్తున్న పేర్లున్న వ్యక్తులు రావటం లేదు. అమ్మ అసహనంగా చూస్తున్నారు. వాలంటీర్లు కంగారు పడిపోసాగారు. అత్రి, మానస కళ్ళతోనే పలకరించుకొని నవ్వుకున్నారు. అత్రి బొటనవేలు చూపెట్టి సక్సెస్ అన్నట్టు చూసింది. ఇక వెళ్ళిపోదాం అంది అత్రి నెమ్మదిగా. పద, నెమ్మదిగా జారుకుందాం గుసగుసగా అంది మానస. వెనుదిరిగి ఎంట్రన్స్ వైపు అడుగు వేశారు. ఆగండి. వెనక నుంచి ఇంకో వాలంటీర్ వచ్చింది. మీ డ్రెస్కి నేమ్ ప్లేట్ ఏది? గద్దించింది. మా నేమ్ ప్లేట్స్ ఇందాక అక్కడ పంపు దగ్గర పెట్టాం, మర్చిపోయి వచ్చాం, అందుకే ఇప్పుడు వెళ్ళి తెద్దామని. మీ పేర్లు? పద్మజ, మణి. ఆ వాలంటీర్ జాకెట్లోంచి ఓ పేపర్ తీసి చెక్ చేసుకుంటోంది. అదిగో మన నేమ్ ప్లేట్లు ఆ పిల్లల చేతుల్లో ఉన్నాయి, పద తెచ్చుకుందాం అంటూ అత్రి మానస చేపట్టుకుని లాగి చిన్నగా పరుగందుకుంది. ఏయ్ ఆగండి అంటూ అరుస్తుంది ఆ వాలంటీర్ వెనకాలి వస్తూ. అత్రి మానస పరుగు స్పీడ్ అందుకుంది. వెనకాల వస్తున్న ఆవిడ కాస్త పెద్ద వయసులో ఉంది. వీళ్ళని అందుకోలేక కేకలు పెడుతూ రాసాగింది. ఈ గలాటా గమనించిన ఒకరిద్దరు ఆశ్రమ సిబ్బంది ఎదురుగా పరిగెత్తొస్తున్నారు. అత్రిని మానసను ఆపి అడిగారు, ఏమైంది? దొంగలు, మేమిటు వెతుకుతాం, మీరటు వెళ్ళండి అంటూ వేరే దిక్కు చూపించి ఆగకుండా ముందుకు పోయారు. వాళ్ళు అటుకేసి పరిగెత్తిపోయారు. అత్రి మానస వగరుస్తూ వెళ్ళి కారెక్కి స్టార్ట్ చేశారు. కారు ముందు కురికింది. ఆశ్రమ ప్రెమిసెస్లోంచి బయటకు వచ్చాక ఊపిరి పీల్చుకుంది. అత్రి వెంటాడిన వాలంటీర్, కొంతమంది సిబ్బంది గేట్లో ఆగిపోయి చూడసాగారు. హమ్మయ్య, దొరికితే మనకు ఎముకల్లో సున్నం మిగిలేది కాదు. ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని బృహస్పతి అంకుల్ చెప్పారు. ఇప్పుడైనా మన కారు నెంబర్ నోట్ చేసుకుని ఉంటారేమో, అది ఆలోచించాల్సిందే. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓ పని చేద్దాం, మనం ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్సులు మార్చుకొని కార్ తీసుకెళ్ళి బీచ్ రోడ్లో ఒక చోట వదిలేసి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మా కారు ఇవాళ ఉదయం ఎవరో దొంగిలించారు అని. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మన కారు నంబర్ ప్రకారం వాళ్ళు మనల్ని కనిపెట్టి వెంటబడితే కష్టాల పాలవుతాం. ఇప్పుడిలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నామనుకో, మా కారు ఎవరో దొంగిలించి తీసుకుపోయారు, వాళ్ళెటు వెళ్ళారో మాకేం తెలుసు అని తప్పించుకోవచ్చు. ఎందుకైనా మంచిది, కంప్లైంట్ పెడదాం. అత్రి స్పీడ్గా ఇంటికి చేరుకుంది. ఇద్దరూ గబగబా డ్రెస్సులు మార్చుకొని బయటికి పరిగెత్తారు. కారును పరిగెత్తించి బీచ్ రోడ్లో కాళీ టెంపుల్ ఆవరణలో ఆపి లాక్ చేసి గబగబా వచ్చి ఆటో ఎక్కారు. ఆటోలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ చేరి దిగి లోపలికి నడిచారు. అత్రి కంప్లైంట్ రాసిచ్చింది. అది తీసుకొని యాక్షన్ తీసుకుంటామన్నారు ఎస్ఐ. ఇద్దరూ తిరిగి ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయానికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ హియర్, కెన్ ఐ స్పీక్ టు అత్రి? ఎస్ స్పీకింగ్. మేడం, మీ కారు దొరికింది. థ్యాంక్ గాడ్. ఎక్కడ? బీచ్ రోడ్లో కాళీ టెంపుల్ ఆవరణలో. సరే, ఎప్పుడు రమ్మంటారు? బై మీ కారు ఎవరో ఇద్దరు లేడీస్ దొంగిలించి దాన్ని ఒక దొంగతనానికి వాడుకుని ఉంటారు అంది ఆశ్చర్యపోతూ. పాలేమమ్మ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఎవరి పర్సో దొంగిలించబోతే తరిమారట. వాళ్ళు కారులో పారిపోయారట. కారు నంబర్ నోట్ చేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ నంబర్ మీ కారుదే. మై గాడ్, మీ కారు ఎక్కడ పెడితే పోయింది? ఉదయం 8 గంటలకి గుడికి వెళ్ళాం, సంపత్ వినాయక కోవెలకు. పూజ చేసుకుని పార్కింగ్లో చూస్తే కారు లేదు. ఆటోలో ఇంటికి వచ్చాం. వెంటనే కంప్లైంట్ చేయలేదు మీరు? లేదు, అలా తోచలేదు. ఆ తర్వాత అందరం ఆలోచించుకొని మా డాడీ కంప్లైంట్ ఇచ్చి రమ్మన్నారు. సుమారు 11:30 ప్రాంతంలో వచ్చి ఇచ్చాం. కాళీ టెంపుల్ దగ్గర ఇద్దరు ఆడవాళ్లు పార్క్ చేసి దిగి ఆటోలో వెళ్ళిపోయారని అక్కడ కిళ్ళి బడ్డీలో చెప్పారు. అలాగా, సరే, మీరొచ్చి సంతకం చేసి కారు పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ. అత్రి కారు డ్రైవ్ చేస్తోంది. చాకచక్యంగా మనుషుల్ని తప్పించుకుంటూ పూర్ణ మార్కెట్ దాటి ముందుకు సాగిపోతోంది. పక్క సీట్లో కూర్చున్న మానస ఒళ్ళో ఉన్న ఇన్విటేషన్స్ సరిచూసుకుంటోంది. అత్రి మానసల వదనాలు నిశ్చలంగా కాంతిగా ఉన్నాయి. కావాలనుకున్నది సాధించబోతున్నామన్న తృప్తి, నిండుతనం వాళ్ల ముఖాల్లో ప్రతిఫలిస్తున్నాయి. హఠాత్తుగా ఓ ఇంటి ముందు కారాపి దిగింది అత్రి. ఇదేనా? అడిగింది మానస కారు దిగుతూ. శిరీష్ వెయిట్ చేస్తుంటాడు మన కోసం అంటూ లోపలికి నడిచింది. మానస అనుసరించింది. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు శిరీష్ తల్లిదండ్రులు. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ అంది అత్రి వినయంగా.
అత్రిని చూస్తూనే వాళ్ళిద్దరి ముఖాలు గప్పున వెలిగాయి. రా ఏమిటి ఈ మధ్య అసలు నల్లపూసవైపోయావు? ఆంటీ, అంకుల్, మీట్ మై ఫ్రెండ్ మానస. మానస ఇద్దరికి నమస్కరించింది. ఓ నైస్, టేక్ యువర్ సీట్. సిరి నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. అత్రి తమ ఇంటికి కాబోయే కోడలు అనే భావం మునిపెం ఆ పెద్దవాళ్ళిద్దరిలో కొట్టొచ్చినట్లు కనిపించటం మానస గ్రహించింది. అరగంట లేట్ అయ్యామా ఆంటీ అంది అత్రి. మానస ఇన్విటేషన్ మీద పేరు రాయటానికి రెడీ అయి అత్రి వంక చూసింది. శ్రీమతి అండ్ శ్రీ నాగభూషణం గారు అంది నెమ్మదిగా. మానస అలాగే రాసి లేచి ఆయన చేతికిచ్చింది. ఏమిటిది, వెడ్డింగ్ ఇన్విటేషనా అన్నాడు నవ్వాపుకుంటూ. అత్రి శిరీష్ల పెళ్లి శుభలేఖ అనుకున్నారా అంకుల్? జోక్ చేసింది మానస. అదే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ రోజుల్లో, జోక్స్ రిసీవ్ చేసుకుంటూ అన్నారు. అందరూ నవ్వేశారు. నవ్వుల పువ్వులు ఏరుకొని మాలగుచ్చి రాగం తీస్తూ వచ్చాడు శిరీష్. కళ్యాణమాలలు తయారు చేస్తాంలే అంది మానస అతనికి కూడా ఓ ఇన్విటేషన్ ఇస్తూ. ఇదేమిటి అన్నాడు తీసుకుంటూనే. తండ్రి కొడుకులిద్దరూ ఒక్కసారే కవర్స్ ఓపెన్ చేశారు. చదువుతూనే నాగభూషణం గారి ముఖం విప్పారింది. కార్డు భార్య చేతికిచ్చాడు. మొత్తానికి మీరిద్దరూ పెద్ద కార్యమే చేపట్టారే అన్నారు. అప్పటికే శిరీష్ చదవటం పూర్తయింది. ఏమిటిది అంది. అదే అంది అత్రి నవ్వుతూ. అసలు మీరిద్దరూ ఏదో కనిపెట్టాం, అమ్మదంతా పెద్ద డ్రామా అంటూ ఈ మధ్య శిరీష్ చెప్పాడు. ఇంతలోనే మీరిద్దరూ అమ్మకు సన్మానం అంటూ ఇలా ఇన్విటేషన్స్ ఇస్తున్నారంటే అది అమ్మ మహత్యమే అన్నారు భక్తి ఉట్టిపడే గొంతుతో మహాలక్ష్మి గారు. అవునవును, అమ్మ మహత్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ సన్మాన కార్యక్రమంలో అవన్నీ ప్రస్తుతించబడతాయి అంది అత్రి తను భక్తిపూర్వకంగా. అత్రి, ఏమిటిదంతా అన్నాడు శిరీష్ నమ్మలేనట్లుగా. తొందరెందుకు, 3 రోజుల్లో నువ్వే చూస్తావుగా అంది అత్రి. కాసేపు కూర్చుని వచ్చేశారు అత్రి, మానస. ఊర్లో పెద్దలకు, ప్రముఖులకు ఆ ఇన్విటేషన్స్ పంచారు. ఆ రోజు అమ్మకి జరగబోయే ఘన సన్మానం గురించి అన్ని పేపర్లు ప్రముఖంగా ప్రచురించాయి. మాతా నిలయం ధ్యాన మందిరం పక్కగా ఉన్న విశాలమైన ఆవరణంతా శుభ్రం చేయబడింది. అతిథుల కోసం కొన్ని వందల కుర్చీలు బారులుగా క్రమపద్ధతిలో వేయబడ్డాయి. పైన షామియానాలు, అందరికీ కనబడే రీతిలో ఎత్తుగా పెద్ద వేదిక, దానికి ఫ్రెష్ పూలతో అలంకరణ, 4 వైపులా పవర్ఫుల్ స్పీకర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఉదయం 9 అయింది. అతిథులు, ఆహ్వానితులు, అమ్మ భక్తులు రాసాగారు. క్రమేపీ ఆ ఆవరణలో వేయబడి ఉన్న కుర్చీలన్నీ భర్తీ అవసాగాయి. ముందు వరుసలో మానస తండ్రి పోలీస్ ఎస్పీ సుదర్శన్ గారు, తల్లి పార్వతమ్మ గారు కూర్చున్నారు. ఆ తరువాత వరుసగా ఏఎస్పీ, డిఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్సు, ఎస్ఐలు ఆసీనులైనారు. నగర మేయర్, జిల్లా కలెక్టర్, హైకోర్టు జడ్జి, ఇంకా ఇతర అధికార ప్రముఖులతో ప్రత్యేకంగా ఏర్పరిచిన గ్యాలరీ నిండిపోయింది. మరోపక్క ప్రెస్సు, ఏఐఆర్ స్పీకర్సు, ఫోటోగ్రాఫర్సు, విజన్ మీడియా, 2 మూవీ కెమెరాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. వేదిక కిందుగా భక్తులు కొందరు పెద్ద పెద్ద పూలహారాలతో నిండి ఉన్న బుట్టల్ని తెచ్చి ఓ పక్కగా నడుస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ పర్యవేక్షణలో సభలోని జనమంతా క్రమపద్ధతిగా నిశ్శబ్దంగా ఉన్నారు. అమ్మ వాలంటీర్లు ఎక్కడా కానరావటం లేదు. వారి బదులుగా పోలీసులే పర్యవేక్షణ చేస్తున్నారు. అందుకే వాళ్ళు విశ్రాంతిగా ఉన్నారు. మానస పూనుకోవటంతో ఆమె తండ్రి ఎస్పీ స్టాఫే యాక్టివ్గా పనిచేస్తున్నారు. సరిగ్గా 9:30 అవుతుందనగా అత్రి స్టేజి మీదకి వచ్చి మైక్ ముందు నిల్చుంది. తెల్లని పాలనురుగలాంటి జార్జెట్ చీర అత్రి వంటి మీద పాముకు పూసంలాగా మిలమిలా మెరుస్తోంది. అదే బ్లౌజ్ లో నెక్తో ఒంటిని అతుక్కుపోయి ఉంది. జారుగా వీపు సగానికి వదిలేసిన పట్టుకుచ్చు లాంటి జుత్తుతో ఓ పక్కగా తెల్ల గులాబీ, మెడలో మంచి ముత్యాల హారం, తల కదిలినప్పుడల్లా డాన్స్ చేస్తున్న ముత్యాల లోలకులు. దివి నుండి భువికి దిగివచ్చిన శ్వేత సుందరిలా ఉంది అత్రి. సబంతా నిశ్శబ్దం. ఆ తటిల్లత అందాలు గుమ్మరిస్తూ స్పీకర్ని చేత్తో ఒకసారి కదిలించి మాట్లాడసాగింది. సభకు నమస్కారం. నా పేరు అత్రి. నేను నా ఫ్రెండ్ మానస తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి అమ్మ సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. అమ్మ గురించి చెప్పటానికి నిజానికి నా పరిజ్ఞానము, వయస్సు సరిపోవు. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేళ అన్నట్లు అసలు అమ్మ మహత్యాలు వినని కనని వారు ఈ దేశంలోనే లేరు. అమ్మ తన భక్తుల్ని ఎన్నో విధాల కాపాడటం, ఆదుకోవటం, అన్నం పెట్టటం, చిన్న పిల్లలకు చౌకలో విద్యాబోధన గావించటం వంటి మహత్తర కార్యక్రమాలు మనకు తెలిసిందే. ముందుగా మన జగజ్జనని కలియుగ కనకదుర్గ మన అందరికీ అమ్మ.
ఈ వేదిక మీదికి వచ్చి ఆసనాన్ని అలంకరించవలసిందిగా వేడుకుంటున్నాను అని ఆపింది అత్రి. కాసేపట్లో అమ్మ రాజదర్బార్లోకి వేంచేసే మహారాణిలా ఇరుపక్కల తనతో పాటు నడుస్తూ పూలవాన కురిపిస్తున్న భక్తురాండ్రతో స్టేజి మీదకు వచ్చి తన కోసం కేటాయించబడిన ప్రత్యేక అలంకారాలతో ఉన్న ఆసనం మీద ఆసీనులైనారు. మానస పెద్ద పూలమాల తెచ్చి అమ్మ మెడలో వేసి భక్తిగా నమస్కరించింది. ఎస్పీ శ్రీ సుదర్శన్ గారిని స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాం అనౌన్స్ చేసింది అత్రి. అది వినగానే సుదర్శన్ గారు లేచి హుందాగా స్టేజ్ పైకి వచ్చారు. మానస పూలమాల వేసింది. అది తీసి చేత్తో పట్టుకొని అమ్మకు నమస్కరించి పక్కన కుర్చీలో కూర్చున్నారు. మన జిల్లా కలెక్టర్ శ్రీ బలదేవ్ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. బలదేవ్ గారు లేచి చిరుదరహాసం చేసుకుంటూ వేదిక మీదికొచ్చారు. భక్తిగా అమ్మకు నమస్కరించి ఎస్పీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మానస ఇచ్చిన పూలదండను చేతికి తగిలించుకొని వచ్చి అమ్మకి మరో పక్కన కుర్చీలో కూర్చున్నారు. నగర మేయర్ శ్రీ శ్రీరాములు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అంది అత్రి. ఆయన వచ్చి మానస ఇచ్చిన పూలదండ స్వీకరించి అందరికీ నమస్కరించి ఎస్పీ గారి పక్కన కూర్చున్నారు. తత్వజ్ఞాని, బ్రహ్మ బహువిద్య పారంగతులు, ప్రముఖ సాంఘిక సేవా కార్యకర్తలు శ్రీ అంబర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెంటనే అంబర్ గారు లేచి హ్యాండ్ స్టిక్ ఊపుకుంటూ ఫుల్ సూట్లో నిండుగా నడుస్తూ వచ్చి మానస ఇచ్చిన పూలమాలని చేతిలో ఉంచుకొని సభకు నమస్కరించి ఆసీనులయ్యారు. జస్టిస్ శ్రీ ఉమాదేవి గారిని స్టేజి మీదికి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానం వినగానే జడ్జి గారు వచ్చి అమ్మకు అందరికీ నమస్కరించారు. మానస వేసిన పూలమాల స్వీకరించి ఆసీనులైనారు. మళ్ళీ అత్రి మాట్లాడింది. అమ్మ కార్యక్రమంలో పాలు పంచుకొని సేవలు గావిస్తున్న అమ్మ స్టాఫ్ అంతటినీ గౌరవించటం మన కర్తవ్యం. కాబట్టి వారినందరినీ కూడా స్టేజ్ పైకి ఆహ్వానించటం మన కర్తవ్యంగా భావిస్తాను. చేతిలో పేపర్ వెనక్కి తిప్పి లిస్టు చదవసాగింది. మొదటగా అమ్మకి ప్రథమ శిష్యురాలు రుక్మిణి అమ్మగారిని ఆహ్వానిస్తున్నాం. రుక్మిణి అమ్మ వచ్చి అమ్మకి వెనక వరుసలోకి వెళ్ళి కూర్చున్నారు. అత్రి వరుసగా పేర్లు పిలవసాగింది. ఆడ మగ ఓ 30 మంది వరకు వచ్చి స్టేజ్ మీద ఆసీనులైనారు. వేదిక నిండిపోయి కళకళలాడసాగింది. అమ్మ తన విశాలమైన కనుదోయిలోంచి కటాక్ష వీక్షణాలను సభంతా ప్రసరింపచేస్తున్నారు. ఇప్పుడు మానస మాట్లాడుతుంది అని చెప్పి అత్రి ఓ పక్కగా కుర్చీలో కూర్చుంది. స్టేజ్ మీదే మానస మైక్ ముందుకొచ్చింది. అమ్మకి, వేదిక మీద పెద్దలకి నా నమస్కారములు. ముఖ్యమైన విషయాలన్నీ అత్రి చెప్పింది. ఈరోజు సుదినం. మనందరి అభిమాన తల్లి ఆ జగజ్జననికి సన్మాన కార్యక్రమం ఎస్పీ గారు చేస్తారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయవలసిందిగా మనవి. ఈ సన్మాన కార్యక్రమానికి ముందుగా నా స్నేహితురాలు అత్రి, నేను కలిసి నేర్చుకున్న ఓ విద్యను మీ ముందు ప్రదర్శించాలని ఉత్సాహపడుతున్నాం. కాబట్టి అమ్మని, వేదిక మీద పెద్దల్ని అందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నామంటూ అమ్మ వదనంలోకి అర్థింపుగా చూసింది. అమ్మ ప్రసన్న వదనంతో తల ఊపి అనుమతిని ప్రసాదించారు. మానస మళ్ళీ మాట్లాడింది. స్టేజ్కి ఈ చివర స్పీకర్ ముందు నేనున్నాను. అత్రి ఆ చివర స్పీకర్ పట్టుకొని ఉంది. ఆడియన్స్లోంచి ఒక వ్యక్తి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓ 25 ఏళ్ల యువకుడు వచ్చి మానస దగ్గరగా నించున్నాడు. మీ పేరు? వెంకట్. వెంకట్ గారు, మీరు అత్రి దగ్గరకు వెళ్ళి ఆమెకే వినిపించేలా ఏదైనా ఒక మ్యాటర్ చెప్పండి. వెంకట్ అత్రి దగ్గరగా వచ్చి చెవి దగ్గర ఏదో చెప్పాడు. వెంటనే మానస మాట్లాడింది. ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన మీ ఇద్దరికీ నా అభినందనలు అంటున్నారు వెంకట్ గారు అంది. వెంకట్ తెల్లబోయి చూశాడు. గబగబా స్పీకర్ ముందుకొచ్చాడు. నేను అత్రిగారికి చెప్పిన మాటలు అక్షరాలా చెప్పారు మానస గారు. ఈ వింతేమిటో తెలియపరచగోరుతున్నాను అన్నాడు. వెంటనే మానస అంది, అదే మేము ప్రదర్శించే విద్య. మీలోంచి ఎవరైనా సరే ఓ పేపర్ మీద మీ ఇష్టం వచ్చిన మ్యాటర్ రాసి తెచ్చి నాకు ఇవ్వండి. అందులో మీరు రాసిందేమిటో మానస చెప్పేస్తుంది అంది అత్రి. స్పీకర్లోంచి లక్ష్మి లేచొచ్చి ఏదో స్లిప్ ఇచ్చింది. అది చదివి అత్రి మానస వంక చూసింది. ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం అంది వెంటనే మానస. లక్ష్మి అదే తను రాసిందన్నట్లు తలూపి వెళ్ళిపోయింది. ఇంకా కొంతమంది వచ్చి అత్రికి స్లిప్స్ ఇవ్వసాగారు. వాటిల్లో రాసినవన్నీ యథాతథంగా మానస చెప్పేస్తోంది. ఆ విధంగా ఓ అరగంట వరకు కార్యక్రమం కొనసాగింది. ఆ తరువాత అత్రి మాట్లాడింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పటి వరకు మా విద్యను తిలకిస్తున్న మీ అందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. ఇదేదో మ్యాజిక్ ప్రదర్శనలా
ఉందే అనుకోక మానరు. కానీ ఇది మ్యాజిక్ కాదు, మహిమలు అంతకన్నా కాదు. ఇది ఒక ప్రాచీన విద్య, హిప్నాటిజం, వెంట్రిలాక్విజం లాంటి విద్య. ఈ విద్య పేరు నేత్రావధానం. ఈ విద్యను అభ్యసించి తన వాలంటీర్లందరికీ ఇది నేర్పి మన అమ్మ తానొక జగజ్జననిగా మీ అందరి చేత పూజలు అందుకుంటోంది. చెప్పటం ఆపి అత్రి వెనుదిరిగి చూసింది. అమ్మ తన ఆసనంలో అస్థిమితంగా ఉన్నారు. ముఖం పాలిపోయి రంగు వెలిసిన బొమ్మలా వెలవెలపోతున్నారు. వెనక వరుసలో కూర్చున్న ఆమె స్టాఫ్లో కలకలం బయలుదేరింది. కొంతమంది సీట్లోంచి లేచి స్టేజీ దిగటానికి ప్రయత్నిస్తున్నారు. అది కనిపెట్టి మఫ్టీలో ఉన్న పోలీసులు ఆ వేదికను చుట్టుముట్టి ఎవరినీ కదలనీయకుండా ఎక్కడి వారిని అక్కడే కూర్చునేట్లు చేశారు. సంతృప్తిగా చూసి మరలా సభవంక తిరిగింది అత్రి. సభలో కూడా గందరగోళంగా ఉంది. పోలీసులందరినీ సర్దుతున్నారు. మహాజనులారా, దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఈ నేత్రావధానం విద్య ఆసరాతో అమ్మ కనకదుర్గమ్మైపోయింది. సభా కార్యక్రమంలో అమ్మ భక్తుల్ని పేర్లతో పిలిచి ఆశీర్వాదమిస్తుండేవారు. అదెలా సాధ్యం? సభలో వాలంటీర్ దళం జనాల్ని సర్దుతున్నట్లు తిరుగుతుంటారు. మనల్లో ఒకరినొకరు పేరుతో పిలుచుకోవటం విని వెంటనే ఆ పేరు, ఊరు దగ్గరలో ఉన్న మరో వాలంటీర్కి కళ్ళతో చెప్పేస్తారు. అలా అంచెలుగా అవి అమ్మ దగ్గరికి చేరతాయి. ఆ వెంటనే అమ్మ మైకులో పేరు పిలుస్తారు. మహాజనంలో తమ పేరు అమ్మ నోటి నుంచి వినగానే ప్రజలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇవన్నీ ప్రజలు అమ్మ మహిమలు అనుకుంటున్నారు. ఆమె ఏం చెప్పినా అద్భుతంగా, అపురూపంగా అనిపిస్తుంది. దానికి తోడు ఆమె ఇచ్చే సమాధానాలు కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుంటాయి. ఒకవేళ ఆమె విసిరిన రాయి తప్పినా ఎటు వీలైతే అటు మార్చడానికి వీలుగా ఉంటాయి. వేదాంతం కొన్ని పడికట్టు పదాలు బట్టి పట్టి వాటిని ప్రయోగిస్తూ కమ్మని కంఠంతో, చెరగని చిరునవ్వుతో చిలకలా చెప్తుంటారు. మనలో కొంతమంది అడిగే ప్రశ్నల్లోనే సమాధానాలు కూడా చూచాయిగా ఇమిడుంటాయి. అసలే సూక్ష్మగ్రాహి అయిన అమ్మ చక్కగా ఇవి ఉపయోగించుకోగలుగుతోంది. మనం అమ్మ దర్శనం కోసం వెళ్ళేప్పుడు పట్టుకెళ్ళిన పూజా సామాగ్రి, కొబ్బరికాయలు అమ్మ ఎప్పుడూ వాడరు. ఫలాలు మాత్రం తిరిగి మనకిస్తారు. కొబ్బరికాయలు, పూలు, అగరబత్తీలు, హారతి, కర్పూరం ఇవన్నీ అమ్మకి ఒక పక్కగా అమర్చి ఉన్న చిన్న చప్టాలో వేస్తూ ఉంటారు. ఒక్క క్షణం ఆగింది అత్రి. అవునవును అన్న కేకలు సభలోంచి వినపడ్డాయి. ఆ సామాగ్రి అంతా వాలుగా ఉన్న చప్టాలోంచి గోడ బయటికి ఏర్పరిచిన గోతిలోకి వచ్చి పడుతుంటాయి. ఆ గోతి మీద తాటాకులు కప్పబడి ఉంటాయి. చూపర్ల దృష్టి నుంచి తప్పించుకోవటానికి గంటకోసారి అమ్మ తాలూకు మనిషి వచ్చి గోతులోని సామాగ్రి అంతా తట్టల్లోకి నింపి తీసుకెళ్ళి అమ్మ స్వంత అంగళ్లలో అవి సర్దేసిపోతుంటారు. భక్తులు వాటిని మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేసుకుని అమ్మ దగ్గరికి తెస్తారు. ఈ విధంగా అమ్మ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. మీలో ఎవరైనా వెళ్ళి అమ్మ గది బయట ఉన్న సొరంగం చూడొచ్చు. ఈ మాట వినగానే ఓ 10 మంది సభలోంచి లేచి అటు పరిగెత్తారు. ఈ సమాజంలో అతి తెలివి కలవాళ్ళు మూర్ఖ జనాల్ని, మూఢ భక్తుల్ని నమ్మించి క్యాష్ చేసుకోగలుగుతున్నారు. స్వతహాగా అమ్మకున్న తెలివి, సమయస్ఫూర్తి, విపరీతమైన అందం, విశాల నేత్రాలు ఇవన్నీ ఒనగూడి ఆమెనొక దేవతగా చేశాయి. మహాజనులారా, భక్తులారా, మనలో దేవుడున్నాడు అనేవాడు, దేవుడు లేడు అనేవారు 2 వర్గాలుగా ఉన్నారు. మీరందరూ దేనిని నమ్మినా సరే నేను చెప్పేది ఒకే పాయింట్. దాని పేరే ఆలోచన. దేవుణ్ణి నమ్మిన వారు పూజలు చేస్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. అయితే దేవుడు కరుణించి మీరేం చేయకుండానే మీ పనులన్నీ చేసేస్తున్నాడా? మీరు మనసులో తలచినంత మాత్రాన అనుకున్నవన్నీ అయిపోతాయా? లేదు. వ్యాపారస్తుడు శ్రమపడి తెలివిని ఉపయోగించి వ్యాపారం చేస్తేనే డబ్బు సంపాదించగలుగుతున్నాడు. విద్యార్థి కష్టపడి చదివి పరీక్షలు రాస్తేనే పాస్ అవుతున్నాడు. అంతేకాని దేవుళ్లకు మొక్కి కూర్చుంటే పని జరగదు. సో మానవ ప్రయత్నం, కృషి అవసరమని తెలుస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి మనందరికీ తెలిసిందే. కృషి పేరు భగవంతుడు అనుకుంటే చాలా బాగుంటుంది. ఇక నాస్తికుల సంగతి కొద్దాం. దేవుడు లేడు, మనిషి చేసిన రాతి బొమ్మను దేవుడని పూజించి టెంకాయలు కొడుతున్నారు. బాబాలను నమ్మి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అంటూ వారు ఇంకా అనేక విధాలుగా ఆస్తికుల్ని విమర్శిస్తున్నారు. అది కూడా తప్పే. మనకి తెలియని ఒక శక్తి మనల్ని నడిపిస్తోంది. ఆ శక్తిని భగవంతుడు అని పేరు పెట్టుకున్నారు. అది వారి నమ్మిక. చిన్నపిల్లాడు తల్లి ఉందన్న భరోసాతో ధైర్యంగా ఏ పనైనా చేయగల ధీమా అతనికి వస్తుంది. అలా భారం భగవంతుని మీద వేసి సంతృప్తిగా కృషి చేస్తున్నాడు ఆస్తికుడు. తల్లి తన వెనక ఉందన్న ధైర్యం ఉన్న పిల్లాడిలా ఆస్తికుడు భగవంతుని కృప తనకి ఉంటుందనే అపార నమ్మికతో కృషి చేస్తాడు. దేవుడు లేడు, రాయి రప్పల్ని కొలిచే అవివేకిని కాను,
నా శక్తిని, కృషిని, శ్రమని నమ్ముకుని సాగాలనే కోరుకునే వాళ్ళనుకుంటారు. చివరకు ఇద్దరు చెప్పేది కృషి అనే రెండక్షరాలే. చివరగా నేను చెప్పేది ఏమంటే, ఆస్తికులు పూజలు చేసుకోండి, కానీ ఆలోచించండి అవి ఎంతవరకు కావాలి. భేషజాలతో దొంగ బాబాలకు, అమ్మలకు, భగవంతుడి పేరుతో పీడించే వాళ్ల కోసం సమయం, డబ్బు వృధా చేయకండి. మనస్ఫూర్తిగా తాను నమ్ముకున్న దైవానికి నమస్కరించి కృషి చేయండి. ఏ పని చేయాలన్నా అందుకు హేతువు కనుక్కోండి. ఆ ఆలోచనే మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఇక నాస్తికుల గురించి, ఆస్తికుల్ని క్రిటిసైజ్ చేయటం, దేవుణ్ణి తిట్టటం, వేదికలకి ఘోరంగా విమర్శించడం చేస్తున్నారు. పోనీ ఈ విధంగా విమర్శించిన వారు వారి వరకు వారు సిన్సియర్గా ఉంటున్నారా అంటే అది లేదు. కపిల శాస్త్రాలు వల్లించే మహనీయులు ప్రతి శనివారం గుడికి వెళ్ళి పూల మాలలు సమర్పించి అర్చన కార్యక్రమాల్లో పాల్గొని గుడి చుట్టూ తిరిగి వందనాలు చేసి భక్తి మీద పూజించేవారు నాకు తెలుసు. వీరికింట్లో బ్రహ్మాండమైన పూజా మందిరాలు, భార్యలు వ్రతాలు చేస్తున్నారని భర్తలుగా వీరు ఉపవాసాలు ఉండటం, ఇలాంటి వారిని కొందరిని చూశాను. మన సమాజంలో దొంగ బాబాలు, అమ్మలు ఎంతమంది ఉన్నారో మాయా హేతువాదులు అంతకంటే ఎక్కువగానే ఉన్నారని చెప్పాల్సి వస్తోంది. నిజాయితీ అనేది ఏ వర్గంలోనూ లేకుండా పోయింది. నిజాయితీయే దేవుడు. నిజాయితీయే హేతువాది లక్షణం. ఆ నిజాయితీ కొరవడిపోయి నేటి సమాజం కలుషితమైపోయింది. అందువల్ల నేను చెప్పేది ఏమంటే, దేనిని గుడ్డిగా నమ్మొద్దు. ఏది చెయ్యాలనే ఆలోచనతో చెయ్యండి. సునిశ్చిత దృష్టితో సమాజాన్ని పరిశీలించండి. మోసాల్లో చిక్కుకొని అనవసరంగా డబ్బు, సముదాయాన్ని వృధా చేసుకోకండి. నేను నాస్తికల్లో లోపాలు చెప్పాను. అయితే మీరు నాస్తికుల అని మీరు అడగవచ్చు. నేను కృషి అనే రెండక్షరాల్ని దేవుడిగా భావిస్తాను. ఆ పదంలోని అర్థాన్ని అక్షరాల ఆచరిస్తాను. సభంతా చప్పట్లతో మారుమ్రోగసాగింది. అమ్మ కోసం తేబడిన పూలమాలలు అత్రి, మానస కంఠాలు అలంకరించాయి. హఠాత్తుగా సభ మధ్యలోంచి ఓ 60 ఏళ్ల వ్యక్తి లేచి వేదిక వైపుగా వచ్చాడు. తనకి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇమ్మని అత్రిని కోరాడు. అత్రి అంగీకరించింది. అతను డయాస్ మీదకు వచ్చి స్పీకర్ ముందు నిలబడి మాట్లాడసాగాడు. వేదిక మీద పెద్దలకు, ముఖ్యంగా మిస్ అత్రి మానసలకు, సభకు నమస్కారం. నా పేరు రామానుజం. నేనొక డాక్టర్ని. ప్లాస్టిక్ సర్జరీలో స్పెషలైజ్ చేసి మద్రాస్లో స్వంతంగా ప్రాక్టీస్ చేస్తుండేవాణ్ణి. ఆ టైంలో నా దగ్గరకు ఈ అమ్మ వచ్చి తన కళ్ళు చిన్నవిగా ఉన్నాయని, చాలా పెద్దవిగా కనబడేలా చెయ్యమని అడిగారు. నిజానికి ఆమె కళ్ళు మరీ చిన్నవేం కాదు, మధ్య రకంగా ఉన్నాయి. బాగానే ఉన్నాయి కదా అని వారించాను. దానికి ఆమె తనకి చాలా పెద్ద కళ్ళంటే ఇష్టమని, ఎంత పెద్దవిగా చేయటానికి వీలైతే అంత పెద్దగా చెయ్యమని, అడిగినంత ఫీజు ఇస్తానని కోరింది. నేను చాలా శ్రమపడి నా పనితనాన్ని ఉపయోగించి ఆమె కళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దాను. అయితే ఆవిడ ఇలాంటి వేషం కట్టి సమాజాన్ని దోచుకొని తినే ప్లాన్లో ఉందని నేను ఊహించలేదు. మహాజనులారా, రోజు రోజుకి పురోగతి పొందుతున్న విజ్ఞానాన్ని, శాస్త్రాల్ని ఇటువంటి దోపిడీ విధానాలకి, సంఘ విద్రోహులకి ఉపయోగించి మాలాంటి వాళ్లను కించపరచవద్దని మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఉపన్యాసం ముగించి రామానుజం గారు స్టేజ్ దిగిపోసాగారు. చప్పున అత్రి లేచి వెళ్ళి ఆ డాక్టర్తో ఏదో మాట్లాడి వచ్చింది. అమ్మకి దగ్గరగా వెళ్ళింది. వంగి అమ్మ కళ్ళల్లో కళ్ళుంచి పరీక్షగా చూసింది. తన చూపుడు వేళ్ళని అమ్మ 2 కనురెప్పల కొసల దగ్గర నొక్కి పెట్టి బొటన వేలతో పట్టి రెప్పల్ని లాగింది. ఆమె వేళ్లలోకి అమ్మ కనురెప్పలు కంటించుకున్న పొడవాటి వెంట్రుకల టేప్ ఊడి వచ్చింది. అవి తరచూ సినిమా తారలు వాడే ఐ మేకప్స్. వాటిని ఎస్పీ గారికి ఇచ్చేసి స్పీకర్కి దగ్గరగా వచ్చింది అత్రి. ఇప్పుడు ప్రొఫెసర్ అంబర్ గారు మాట్లాడతారు. వారు ప్రపంచాన్ని కాచి వడబోసిన వ్యక్తి. ఎన్నో రకాల విద్యల్ని ఔపోసన పట్టినవారు. వారే మా గురువులు. ఈ కార్యక్రమం విజయవంతమవటానికి కారకులు. సభకు పరిచయం చేసింది అత్రి. ప్రొఫెసర్ లేచి మీసాలు సర్దుకుంటూ వచ్చి స్పీకర్ తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఇంతవరకు జరిగిన కార్యక్రమం మీరంతా కనులారా చూశారు. అత్రి, మానస ఈనాటి యువతకు మార్గదర్శకులు. వారిలా ప్రతి విషయం ఆలోచనతో, పరిశీలనతో గమనిస్తే మంచి చెడులు, మోసాలు అర్థమవుతాయి. మిస్ అత్రి, మానస నా దగ్గరకొచ్చి పరిస్థితులన్నీ నాకు చెప్పి వారు కనుగొన్న విషయాలు చెప్పారు. అవి విన్న తర్వాత మోసం ఎలా జరుగుతోందో ఊహించగలిగాను. అత్రికి, మానసకి నేత్రావధానం నేర్పించాను. ఇటువంటి విద్యలు మన ప్రాచీన గ్రంథాల్లో కొన్ని 100 రకాలు నిక్షిప్తమై ఉన్నాయి.
అమ్మ వంటి వారు కొందరు వాటిని అభ్యసించి ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. అసలు మహిమలు అనేవి మానవునికి సాధ్యం కానివి. ట్రిక్కులు, మ్యాజిక్లను మహిమలుగా రూపాంతరం చేసి ప్రచారం చేస్తున్నారే కానీ అవి నిజంగా మహిమలు కావనే సత్యం మనం తెలుసుకోవాలి. ఈ శుభ సమయంలో మిస్ అత్రి, మానస అభినందనీయులు అంటూ ముగించారు ప్రొఫెసర్ అంబర్. అనంతరం జిల్లా కలెక్టర్ గారు మాట్లాడసాగారు. అందరికీ వందనాలు. ఇంతవరకు జరిగిందంతా చూస్తుంటే దీని వెనక ఎంతో కృషి, ఆలోచన కనిపిస్తున్నాయి. ఇదంతా అమలు చేయటానికి, డిటెక్షన్కి అంతా కలిపి ఓ 6 నెలల కాలం పట్టుంటుంది. అంటే ఈ 6 నెలలుగా ఈ అమ్మాయిలిద్దరూ ఇదే వ్యాపకం ఉండి పనిచేసి అమ్మ మోసాలు, వ్యాపారాలు కనిపెట్టి కొత్త విద్యలు నేర్చుకొని ఇక్కడికి మనందరినీ చేర్చి ప్రదర్శించి రుజువు చేశారు. సమాజాన్ని ఓ అగ్నిగుండం నుంచి తప్పించారు. ఈ ఏడాది ఉగాది రోజు ప్రభుత్వం తరపున మిస్ అత్రి, మానసలకు గౌరవ సన్మానాలు జరపటానికి సిఫారసు చేస్తున్నాను. సభలో చప్పట్లు మారుమోగాయి. జస్టిస్ దేవి గారు మైక్ తీసుకున్నారు. డియర్ లేడీస్ అండ్ జెంట్స్, నమస్తే. నారీలోకం గర్వించదగ్గ ఆణిముత్యాలు 2 అత్రి, మానస. వీరి సూక్ష్మబుద్ధి, కుశలత పరిశోధన సంఘానికి ఎంత ఉపయోగపడిందో మీరంతా స్వయంగా చూశారు. అంటే ప్రతి మనిషికి హేతు దృష్టి, స్వంత ఆలోచన ఎంత అవసరమో తెలుసుకునుంటారు. భగవంతుని పేరుతో, వేషంతో అమాయకుల్ని వంచించి డబ్బు సంపాదిస్తున్న ఇటువంటి చీడ పురుగుల్ని ఏరి పారేయాల్సిన నైతిక బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ముఖ్యంగా యూత్ నడుం కట్టాలి అంటూ ముగించారు. ఇప్పుడు ఎస్పీ సుదర్శన్ గారు మాట్లాడతారు. అత్రి అనౌన్స్ చేసింది. అందరికీ నమస్కారం. మానస నా కూతురు. ఆమెను చూసి ఒకందుకు గర్వపడుతున్నాను, మరొకందుకు సిగ్గుపడుతున్నాను. ఈ పిల్లలిద్దరూ చేసిన ధైర్యానికి, చొరవకు, డిటెక్షన్కు గర్వంగా ఉంది. కానీ నేను మా డిపార్ట్మెంట్ చేయవలసిన కర్తవ్యాన్ని ఈ ఆడపిల్లలిద్దరూ చేసి చూపారని మరోపక్క సిగ్గుగానూ ఉంది. ఎనీహౌ ఈరోజు సుదినం. వీళ్ళు చేసి చూపిన వర్క్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజలు పోలీసులకు సహకరించిన నాడు సంఘంలో చీడపురుగుల్ని ఏరేసి పురోగమించగలం. ఇప్పుడు మేము అమ్మని, ఆమె సిబ్బందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సభలో వేలాది జనం సమక్షంలో పోలీసులు అమ్మని, ఆమె సిబ్బందిని అరెస్ట్ చేశారు. అందరూ తలలు వాల్చుకొని వెళ్ళి వ్యాన్ ఎక్కారు. విలేకరులు, కెమెరాలు ఆ దృశ్యాన్ని బంధించారు. అత్రి, మానస ఓ పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నారు. నీరజ, రూప, లక్ష్మి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. శిరీష్ వచ్చాడు. కంగ్రాట్స్ ఇద్దరికీ, థ్యాంక్స్. వ్రతం ముగిసింది కదా, ఇకనైనా తమరి ఇంటర్వ్యూలు దొరికేనా? అత్రిని చూసి నవ్వుతూ అన్నాడు. ఇంకా ఇంటర్వ్యూలేనా? ఇంటి వాళ్ళు కావాలి అంది మానస. శిరీష్ నవ్వాడు. నన్ను మోసం చెయ్యవు కదా అంది అత్రి నవ్వాపుకుంటూ. హతోస్మి. సరే పద. ఇద్దరు చేతులు పట్టుకుని బయటకు నడిచారు. సమాప్తం. నయనాంజలి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.